నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పృథ్వీ అన్న అలాగే ఎక్స్ఎంపీ వెంకటేష్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్సీ వర్గీకరణ అలాగే బీసీ సంబంధించి ఇష్యూస్ గురించి కూడా ప్రధానంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్ అన్న, మీరు చెప్పండి ఫస్ట్. బీసీ కులగణన అంశం అనేది ఇప్పుడు జరుగుతున్న అంశం, మీరేమనుకుంటారు? న్యాయం జరుగుతుందా జరగదా? అసలు ఏంటి పరిస్థితి? కులగణన చేసే పరిస్థితి కనపడుతుంది. న్యాయం జరగదబ్బా. అది న్యాయం చేయాలనే ఆలోచనతో ఫస్ట్ వాళ్ళు లేరు. వాళ్ళు మొదలు పెట్టిందే మోసపూరితమైన విధానంగా మొదలుపెట్టారు. వాళ్ళు మొదలుపెట్టుడే. సో అదేంటంటే ఒత్తిడిలో జరిగింది అది. అంతకుముందు అంటే 6 నెలల లోపట్నే వీళ్ళు కంప్లీట్ గా కులగణన చేసి దాంతో ఎన్నికలకు పోతాము, లోకల్ బాడీ ఎన్నికలకు పోతామని కామారెడ్డి డిక్లరేషన్ ఇలా క్లియర్ కట్ గా మెన్షన్ చేసి పెట్టింది. నేను ఇప్పుడు కాదు, అంతకు మొదటి నుంచి చెప్తున్నా. మీ ఛానల్ కూడా చెప్పిన నేను, ఇదంతా ఉట్టిది తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్కన చేస్తారు. ఇదంతా ఉట్టిదే. ఇదంతా ఈ హవామే తీరు లెక్క కొట్టుడే తప్ప దీనికి అంటే ఒక ఫోకస్డ్ గా చేసి నిజంగా కూడా వీళ్ళకు లోకల్ బాడీలో రిజర్వేషన్స్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. కాకపోతే ఎన్నికల ముందు ఓడదాటేదాకా ఓడమల్లన్నా, ఓడదాటినాక బోడమల్లన్న లెక్కనే ముచ్చట వీళ్ళది. మేనిఫెస్టోలో పెట్టి 6 నెలలు రాగానే వీళ్ళు లేదు మేము ఎన్నికలకు పోతామని చెప్పని వచ్చిన అప్పుడు మేము బీసీ సంఘాలుగా ఇంటెలెక్చువల్స్ గా మిగతా సమాజం అందరిని ఒక్క దగ్గర తీసుకొచ్చి ఇదే ప్రెస్ క్లబ్ లా కూర్చోబెట్టి మీటింగ్స్ కింద పెట్టి మేము ఇట్లా చేస్తే మాత్రం మిమ్మల్ని మొత్తం మేము ఎండగడతాం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఏమో జిస్కి ఉత్నా సంఖ్య భారీ ఉస్కి ఉత్నా ఇసేదారి అని చెప్పని ఆయన కాంశీరామ్ గారి నినాదం తీసుకుని ఆయన తిరుగుతా ఉన్నాడు. రాజ్యాంగం పక్కకు పెట్టి మీరు అసలు లేరు, బీసీలకు మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతున్నది, వాళ్ళ వాటా వాళ్ళకి వస్తలేదు, వాళ్ళ కోటా వాళ్ళకి వస్తలేదు అని చెప్పుకొని తిరుగుతున్నాడు కదా. మీరు ప్రామిస్ చేసిండ్రు, వచ్చి మరి మీరే అమలు చేస్తలేరు కదా ఇక్కడ అని చెప్పని లొల్లికి ఎక్కితే అప్పుడు అక్కడ నుంచి ముటకాయలు పడి ఇక్కడ స్టార్ట్ చేశారు కదా. స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళకి ఇష్టం లేకుండా స్టార్ట్ చేశారు. లాస్ట్ కి రిపోర్ట్ కూడా ఎట్లా ఉన్నది అంటే నిజంగా కూడా వాళ్ళంతా కూర్చొని ఏదో బిర్యానీలు తినుకుంటా దీన్ని అట్టేద్దామా దాన్ని ఇటేద్దామా అని ఏదో వాళ్ళ లెక్కలు, కాకి లెక్కలు, కోతి లెక్కలు ఉన్నాయి అవన్నీ ఆ లెక్కలు మొత్తం. సో అట్లా వాళ్ళు చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ చేసినా కూడా ఉపయోగం లేనట్టుగా ఉంది కదా వీళ్ళ పరిస్థితి. ఎస్సీ వర్గీకరణలో కూడా వాళ్ళకున్న ఇష్యూస్ కూడా వాళ్ళకి ఎస్సీ వర్గీకరణలో కూడా ఉన్నాయి. అది కూడా ఏంటంటే ఒక అశాస్త్రీయంగా జరిగింది, శాస్త్రీయంగా జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పని వాళ్ళ దాంట్లో కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నాకు కూడా అసలు కొన్ని అంశాల పట్ల ఇంకా గవర్నమెంట్ మళ్ళీ ఒక సెకండ్ థాట్ చేసి లాస్ట్ టైం సీలో ఉన్నటువంటి వాళ్ళని ఏలే వేసిందనే ఉద్దేశంతో అట్లా ఉన్నది. కొన్ని జెన్యూన్ అంశాలు ఉన్నాయి, ఇది వాళ్ళు మాట్లాడతారు కావచ్చు. కానీ అయినా కానీ వాస్తవం కూడా ఏంటంటే దాంట్లో నిజంగా కూడా దేర్ ఆర్ ఇష్యూస్ టు బి అడ్రస్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్.